వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఇటలీలోని మిలాన్లో జరిగిన ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 58వ వార్షిక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశానికి హాజరైన వారు ఎవరు అంటే కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్. ఈ సమావేశం ఏ తేదీన జరిగిందంటే మే 5, 2025న. ఈ సమావేశం ఎక్కడ జరిగిందంటే ఇటలీలోని మిలాన్లో. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 1966. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 69 సభ్య దేశాలు ఉన్నాయి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫిలిప్పీన్స్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ త్రిశూర్ పూరం పండుగ. ఈ త్రిశూర్ పూరం యొక్క పండుగ ప్రత్యేకత ఏమిటి, ఈ పండుగను ఎక్కడ జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. త్రిశూర్ పూరం పండుగను కేరళలో జరుపుకుంటారు. ఎందుకు ఈ పండుగను అంత ప్రత్యేకంగా జరుపుకుంటారంటే త్రిశూర్లోని చారిత్రాత్మకమైన వడక్కునాథన్ ఆలయంలో ఈ త్రిశూర్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరపబడతాయి. త్రిశూర్ పూరం ఇది ఒక ప్రధాన హిందూ దేవాలయ పండుగ. నెక్స్ట్ టాపిక్ మహిళా సాధికారత కోసం ఆదిశక్తి అభియాన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది అనంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఆదిశక్తి అభియాన్ పథకాన్ని ఎందుకు ప్రారంభించిందంటే అహల్యాబాయి హోల్కర్ 300 జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించారు. దీనిని 10.50 కోట్ల బడ్జెట్తో ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ పులిట్జర్ బహుమతి విజేతలు 2025. ఈ బహుమతి ఇచ్చే రంగాలు ఏవి అంటే జర్నలిజం మరియు కళలలో ఈ పులిట్జర్ బహుమతిని ప్రత్యేకంగా ఇస్తారు. నెక్స్ట్ టాపిక్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ స్థాపన యొక్క సంవత్సరం ఎప్పుడు అనంటే మే 7, 1960. ఇది ఎందుకు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చిందంటే 2025 మే 7తో ఇది తన యొక్క 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఏజెన్సీ కింద పనిచేస్తుంది. దీని యొక్క మోటో ఏమిటంటే శ్రమేణ సర్వం సాధ్యం, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అచీవబుల్ త్రూ హార్డ్ వర్క్. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ సముద్ర రక్షణ ప్రదర్శన ఆసియా 2025. ఈ ప్రదర్శన ఎక్కడ జరిగిందంటే చాంగి ఎగ్జిబిషన్ సెంటర్ అయిన సింగపూర్లో జరిగింది. ఏ తేదీలలో ఈ ప్రదర్శన జరిగిందంటే 2025 మే 6 నుంచి 8 వరకు ఈ అంతర్జాతీయ సముద్ర ప్రదక్షిణ సింగపూర్లో జరిగింది. నెక్స్ట్ టాపిక్ మహారాజా రాణా ప్రతాప్ జయంతి. ఇతని యొక్క జయంతిని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే మే 9న. ప్రత్యేకత ఏమిటంటే రాజస్థాన్లోని శౌర్యం, ధైర్యం మరియు దేశభక్తికి చిహ్నంగా జరుపుకునే మేవార్ యొక్క రాజ్పూత్ రాజు వీర మహారాణా ప్రతాప్ సింగ్ యొక్క జయంతిని ప్రతి సంవత్సరం మే 9న జరుపుకుంటాం. నెక్స్ట్ టాపిక్ పౌర రక్షణ మాక్ డ్రిల్కు సాంకేత నామం యొక్క పేరు ఏమిటంటే ఆపరేషన్ అభ్యాసం. ఈ ఆపరేషన్ అభ్యాసం ఎందులో భాగంగా నిర్వహించబడిందంటే మే 7, 2025న 244 జిల్లాల్లో ఆపరేషన్ అభ్యాస్ కోడ్ అనే పేరుతో ఈ మాక్ డ్రిల్ను నిర్వహించారు. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహించుకుంటామంటే మే 8న. 2025లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటంటే కీపింగ్ హ్యుమానిటీ అలైవ్. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటామంటే మే 8న. దీనిని నిర్వహించే సంస్థ ఏది అంటే గ్లోబల్ కమ్యూనిటీ. 2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే టుగెదర్ ఫర్ తలసేమియా యూనిటింగ్ కమ్యూనిటీస్ ప్రయారిటింగ్ పేషెంట్స్. నెక్స్ట్ టాపిక్ ప్రయాణ భద్రతను మెరుగుపరచడం కోసం చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ ప్రారంభించిన దేశం ఏది అంటే భారతదేశం. ఎందుకు దీనిని ప్రారంభించారంటే ట్రావెల్ డాక్యుమెంటేషన్ యొక్క కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనలో భాగంగా భారతదేశం ఈ చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్లను విడుదల చేసింది. ఈ కొత్త పాస్పోర్ట్లు RFID చిప్ను మరియు బయోమెట్రిక్ పేరుతో పొందుపరచబడతాయి. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు మన క్లాస్కి సంబంధించిన PDF
యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.